మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యగ్రంథములు క్రొత్త నిబంధన పేజీ నంబర్ 119, పేజీ నంబర్ 116 అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. 34వ వచనం. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును, అవి నమ్మకములై ఉన్నవని చెప్పెను. చాలండి, నా వైపు చూడండి. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే అపోస్తలుడు ఈ పత్రికను రాస్తున్నారు. ఇంచుమించు చాలామంది ఆలోచన అపోస్తుల కార్యములు 17 అధ్యాయాలు లూకా గారు రాశారని, మిగిలిన అధ్యాయాలు 13 అధ్యాయాలు అపోస్తులుడైన పౌలు గారు రాశారని కొంతమంది, లేదు లూకా గారు చెబితే మొత్తం పౌలు గారే రాశారని మరి కొంతమంది చెబుతూ ఉన్నారు. సో గ్రంథకర్త ఇద్దరా ఒకలా అన్నది కొంచెం తర్జన భర్జన పడుతున్నప్పటికీ కూడా ఈ అపోస్తుల కార్యం 13వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని గుర్తు చేస్తూ ఈ భక్తుడు అదిగో దావీదును మన ముందు పెట్టాడు. కీర్తన 16వ అధ్యాయంలో దావీదు ఏమంటాడంటే, నీ భక్తుని కుళ్ళు పట్టనీయవు, పాతాళములో నుండి నీవు నన్ను తీసుకొస్తావు అని చెప్పి పూర్వం దావీదు ఈ మాట పలికాడు. ఆ మాటను గుర్తు చేస్తూ ఈ భక్తుడు ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా పునరుద్ధానాన్ని చెందుతారు. దానికి ఉదాహరణగా ఎవరైతే దీన్ని నమ్ముతారో వారు దావీదు వరములన్నీ పొందుకుంటారు అని చెప్పాడు. ఈరోజు మన అంశము, దావీదుకు దేవుడు కొన్ని వరాలు ఇచ్చాడంట. మళ్ళీ చెప్తున్నాను, కేవలం దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే దావీదు అడిగాడు, నాకు వరం కావాలి అని. అందుకు దేవుడు అంట దావీదుకు అడిగిన కొన్ని వరాలను దేవుడు దయచేశాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ భక్తుడు ద్వారా అంటే, పూర్వము దేవుడు దావీదుకు ఏ వరమైతే ఇచ్చాడో, యేసు పునరుద్ధానాన్ని కనుక మీరు నమ్మి విశ్వసిస్తే, మీరు ఆయన బ్రతికి ఉన్నాడని, మన మధ్య ఉన్నాడని, ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచాడని నీకు నమ్మకాన్ని కలిగించడానికి, ఇదిగో నువ్వు నమ్మావు, ఇంకా బలంగా నమ్మడానికి దావీదునకు అనుగ్రహించిన ప్రతి వరం నేను ఇప్పుడు మీకు అనుగ్రహించబోతున్నాను అంటున్నాడు. స్తోత్రం చెప్పుకోండి. హల్లెలూయా. వరాలంటే మీకు తెలియదేం కాదుగా. పూర్వ దినాలు అనుకుంటా, పాత సినిమాల్లో అయితే ఏమంటారు దాన్ని, జై పాతాళ భైరవి అన్నట్లుగా, ఏమండి అది సినిమా కాబట్టి కొన్ని దాన్ని ఏమంటారు తపస్సులు చేయడమో, కొంత కనిపెట్టడమో చేయడం వల్ల ఒక దేవత ప్రత్యక్షం అవ్వడం, లేదా ఒక దేవుడు ప్రత్యక్షం అవ్వడం, నీకు ఏ వరం కావాలో కోరుకో అనడం, వరాలు కోరుకోవడం మనం ఒక దృశ్య రూపంలో సినిమాలో చూసేవాళ్ళం. కానీ దాని మీద ఒక అవగాహన మీకు ఉంది కాబట్టి అవి మనం ఏమనుకుంటామంటే కేవలం సినిమా కాబట్టి అలా చేశారండి, ఇప్పుడెక్కడ వరాలు దేవుడు ఇస్తున్నాడు, ప్రార్థిస్తూ ఉంటే ఏదో 1-2 కార్యాలు జరుగుతున్నాయి అనే ఆలోచన, అపోహ మీకు ఒకవేళ ఉండొచ్చు గాక. ఆలోచన చేయండి ఒకసారి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా యోహాను సువార్త 4వ అధ్యాయం సమరయ స్త్రీ దగ్గరికి, ఆ సుకోతు అని పిలువబడుతున్న ఆ బావి దగ్గర కూర్చొని మధ్యాహ్నం 12 గంటల సమయమున మనం గమనించిన వారమైతే సమరయ స్త్రీ అనే ఒక స్త్రీ
మధ్యాహ్నం 12 గంటలకు ఆమె వేశ్య గనక, ఆమెకు ఆ మధ్యాహ్నం పూట సమయం దొరుకుతుంది గనక, పగలెప్పుడు రాకూడదు గనక, ఆ మంచినీళ్ళు ఆవిడ తీసుకోకూడదు గనక, ఆమె ఒక వేశ్య గనక మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి ఎండకి ఎవరు రారని ఉద్దేశంతో ఆమె వచ్చి ఆ యాకోబు బావి దగ్గర ప్రియులారా నీళ్లు చేదుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో ఆమె రక్షించాలని యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆమె చెంతకు వచ్చి నాకు దాహం వేస్తుంది నీళ్ళు ఇవ్వమా అని అడిగినప్పుడు, అయ్యా నీవు యూదుడువు, నేను సమరయిని అని చెప్పినప్పుడు ప్రియులారా చూడండి 10వ వచనం చదివినప్పుడు ప్రియులారా ఆ యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీ మాట్లాడుకుంటున్నప్పుడు 10వ వచనంలో యేసు ఇలా అంటున్నాడు, అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమిమ్మని నిన్ను అడుగువాడెవడో అదియూ ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను అంటున్నాడు. నువ్వు దేవుని వరానివి, నువ్వు వరము కనుక నువ్వు అడిగితే దేవుడు ఏదైనా ఇస్తాడు. మనం ఏంటయ్యా అంటే మనం నమ్ముకోం, మన మీద ట్రస్ట్. నేను ఎలాంటి వాడిని, నాకు అయ్యిద్దా ఏంటి, నేను చేతకానోడిని అని మనం ఏం చేసుకుంటామంటే తక్కువ చేసుకుంటూ ఉంటాం. దేవుడు అన్నాడు నువ్వు ఒక వరమమ్మ, నువ్వు నీకు వరాలు ఇవ్వడం ఏంటి, నేను నువ్వే ఒక వరం. నిజంగా మనిషిగా పుట్టడం ఒక వరం అండి, మనిషిగా జీవించడం ఒక వరం. అందుకని అన్ని జన్మల కంటేనంట మానవ జన్మ శ్రేష్టమైనది. కాబట్టి మానవ జన్మ బట్టి ఒక గొప్ప వరమని దేవుడే తెలియజేస్తున్నాడు. అయితే నేను బైబిల్ గ్రంథంలో ఈరోజు నేను ఆలోచించినప్పుడు కీర్తన గ్రంథంలో ప్రియులారా ఎక్కువ పర్యాయములు దావీదు మహారాజు నేను ఒక వరం అడిగి తిని, నేను ఒక వరం అడిగి తిని, నేను ఒక వరం అడిగి తిని అని ఇంచుమించు 3-4 పర్యాయములు మాట్లాడాడు. ఈ మాటలు ఈరోజు మనం ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నామంటే యేసు క్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి లేచాడని నమ్మిన మనకి దేవుడి వరాలన్నీ ఆనాడు దావీదుకి ఏవేవి ఇచ్చాడో అవన్నీ దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. మొదటిది ఏంటో చూద్దాం రెండు ప్రియులారా. కీర్తన గ్రంథం 21వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 21వ అధ్యాయము చదవండి. 3-4 వచనాలు. 21వ అధ్యాయము కీర్తనలు 3-4 వచనాలు. శ్రేష్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. 4వ వచనంలో కరెక్ట్గా ఉంటుంది. ఆయుష్ ఇమ్మని అతడు నిన్ను వరమడగగా. ఏమని వరం అడిగాడంట? కీర్తన గ్రంథం 461వ పేజీలో ఉంది. పాత నిబంధనలు మనం చూస్తే ఏమడిగాడంటే మొదటి వరం ఆయుష్ ఇమ్మని. మనం ఏమడుగుతాం? వరం ఎత్తానంటే చాలు, అవి కావాలి ఇవి కావాలి అన్నీ వచ్చి నాకే వచ్చి పడిపోవాలని మనం అనుకుంటూ ఉంటాం. దావీదు మహారాజు దేవుడిని అడుగుతున్నాడు, అయ్యా నాకు వరం కావాలి. ఏమని? ఆయుష్, దీర్ఘాయుష్ ఇవ్వమని వరం అడిగాడంట. దేనికి? ఈరోజు చాలామంది పిల్లరా చనిపోకుండా నిత్య యవనంగా ఉండాలని కొంతమంది వరాలు అడుగుతూ ఉంటారు. కానీ భక్తుడైన దావీదు మహారాజు ఏం వరం అడిగాడంటే నాకు ఆయుష్ కాలం కావాలి ప్రభువా, నేను ఆయువుతో ఉండాలి ప్రభువా అని భక్తుడు వరం అడిగినట్లుగా మనం చూస్తున్నాం. ఏ ఆయుష్ లేకపోతే మనిషి అయిపోతాడా అని అంటే ఎందుకు దావీదు ఆయుష్ కాలాన్ని వరంగా అడుగుతున్నాడు అని మనం చూసిన వారమైతే దేవుడు అంటే దావీదు మహారాజు ఇంకా దేవుణ్ణి స్తుతించాలని, ఇంకా దేవుణ్ణి ఆరాధించాలని, శ్రేష్కరమైన ఆశీర్వాదాలు తను పొంది తన కుటుంబానికి అందించాలని, దేవుని సన్నిధిలో ఇంకా ఎక్కువ గడపడానికి 23వ కీర్తన మనం 5-6 వచనాలు చదివితే పిల్లలు అక్కడ మాట ఉంటుంది. జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరాన్ని కోరుకుంటున్నాను, దేవుని మందిరంలో గడపాలని, దేవుని మందిరంలో పాడాలని, దేవుని మందిరంలో స్తుతించాలని. మరి నువ్వెందుకు ఆయుష్ అడుగుతున్నావు? ఈ మధ్య అనొచ్చా కాటికి కాలి జాపి ముసలిది
అమ్మా ఎలా ఉన్నావు అని అంటే అయ్యగారు ప్రార్థన చేయండి అంది. నేను అనుకున్నాను ఎవరిని ప్రార్థన చేయాలి అయ్యా, ఒకవేళ ఎత్తే చెప్పండి, మాకేంటి ఆలోచన, మంచం మీద ఉంది, సావు బతుకుల మధ్య ఉంది, కాటికి కాలు చాపింది, ఎవరిని కాడి రమ్మంటుంది, ఊరు పొమ్మంటుంది, ప్రార్థన చేయ అని పిలిచింది. ఏమని ప్రార్థన చేయాలి మీరు చెప్పండి, మీరైతే ఏం చేస్తారు? అయ్యా నీ చిత్తమైతే. ఆవిడ వెంటనే ఏమో తెలుసా, పాస్టర్ గారు ఏ అమ్మా అన్న, ఇంకా బతకాలని ప్రార్థన చేయండి. ఏమ్మా ఎందుకు అని అంటే ఆవిడంటది కదా, మనవడి పెళ్లి చూడాలంట. చెప్పండి, ఎవరి పెళ్లి చూడాలి? దేవుడి దగ్గర నా పాపం అంతా ఒప్పుకోవాలను, పశ్చాత్తాపడాలను, దేవుడి దగ్గర కన్నీళ్ళు కార్చాలను, ఎక్కడైనా దేవుడు అని దేవుడా నాలుగు మాటలు అనుకుంటానని కాదంట. ఈరోజు చాలా మందికి ఆయుష్ కావాలి, మంచిదే. దేనికి? ఇంకో ఆయన అంటాడు కదా, అయ్యా నీకు 50, 60, 70 సంవత్సరాలు వచ్చేసినాయి, ఏంటి నీ కోరిక అంటే ఇంకా తినాలని ఉందంటున్నాడంట. ఇప్పుడు ఏముందంట, కుర్ర వయసులో ఉన్నప్పుడు ఏమీ తినలేకపోయాను, ఏమి అనుభవించలేకపోయాను, కాబట్టి ఇప్పుడు నేను తాగాలి, తిరగాలి, దొల్లాలి. నిజమండి చెప్తున్న మాటలు. ఈ లోకంలో ప్రియులారా ఆయుష్ చాలామందికి అదొక వ్యర్థంగా కనబడుతుంది. బైబిల్ చెప్తుంది, యెషయా గ్రంథము 65వ అధ్యాయం, యెషయా గ్రంథము 65వ అధ్యాయం 22వ వచనం. ఇక్కడ భక్తుడైన యెషయా గారు ఒక చక్కని మాట పరిశుద్ధాత్మ ద్వారా మనకు రాయించి పెట్టాడు. చూడండి అక్కడ ఏమన్నాడు, 65:22. వారు కట్టుకున్న ఇండ్లు వేరొకరు కాపులు ఉండరు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్ వృక్షాయుష్ ఎంత యగును. ఏంటంటే నా జనుల ఆయుష్ ఎంత అంటండి? వృక్షాయుష్. మనం మొక్కలు చూసాం, మానులు చూసాం, కానీ వృక్షము అని అంటే ఇంచుమించు ఒక 40-50 సంవత్సరాల క్రితం మొక్క ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ఉంచుతామేంటి మనం? అలాంటివి ఉంచాం. ఏమండి, ఏదో 4 మొక్కలు వేసుకొని దానికే సంబరపడిపోతూ ఉంటాం. మొలకెత్తిన మొక్క వృక్షమై మానవ్వాలి అంటే ఎంత టైం పట్టిద్ది? మన ఏలూరు నుంచి కొత్తూరు వెళ్ళే రూట్లో ఉండేవండి, ఒక్కొక్క చెట్టు ఎంతెంత లావో, చక్కగా ఎండాకాలంలో ఎంత నీడనిచ్చేదో. ఏంటి అడ్డం వచ్చేసి నేను చెప్పి కొట్టేస్తూ ఉంటే మనసు తరుక్కుపోయింది. నిజంగా దాని వయసు ఒకసారి మనం ఆలోచన చేస్తే ఎన్ని సంవత్సరాల నుంచి అది పాతికిపోయి ఉంటుందో, ఎంతగా ఆశీర్వాదకరంగా ఉందో. మనం అలాంటి వాళ్ళు ఉంచాం. అందుకని బైబిల్ అంటుంది, నీతిమంతులు అంటే దేవుడు ఎక్కువ కాలం ఉంచడంట. ఎందుకని? అసలే లోకం చెడిపోయింది. ఈ చెడు లోకంలో ఇక నువ్వు ఎందుకమ్మా ఇంకా చెడిపోతావు, ఇప్పుడు దాకా మంచిగా ఉన్నావు చాలని చెప్పి దేవుడే తీసుకెళ్ళిపోతాడని యెషయా గ్రంథం 57వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం పిల్లలు. అందుకే నీతిమంతులు కొనిపోబడుట మనకి తెలియకుండానే జరిగిపోతుందంట. అలాగని మిగిలిపోయిన అందరూ పాపాత్ములని కాదు అక్కడ అర్థం. ఈ బ్రతికిన ఈ ఆయుష్ కాలంలో కూడా మనం ఎలా బ్రతుకుతున్నాం? సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. ఇక్కడేమంటున్నాడు చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు కారణం. ఎవరికి వస్తుందంటే దీర్ఘాయువు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు దీర్ఘాయువులకు కారకుడు అవుతాడు, అర్హుడవుతాడు. మరి మనం ఎందుకు అర్హత సంపాదించుకోలేకపోతున్నాం? ఎందుకు దేవుడు ఇచ్చిన మన పూర్తి ఆయుష్కాలాన్ని ఎందుకు అనుభవించలేకపోతున్నాం? ఏలు గ్రంథంలోనూ ప్రసంగి గ్రంథంలోనూ మనం చూస్తూ ఉంటాం, మనుషులంట ఇంకా నడి ప్రాయంలో ఉండగానే చనిపోతున్నారంట. దేవుడిచ్చిన ఆయుష్కాలానికంటే ముందుగా వీళ్ళు వెళ్ళిపోతున్నారంట. దేనికి అంటే అక్రమం ఎక్కువైపోతుంది. భయంకరమైన కరోనాలు, విపత్తులు. మీరు అనుకుంటున్నారు కరోనానే మీరు తట్టుకోలేకపోయేవాని, అంతకంటే భయంకరమైన వ్యాధులు రాబోతున్నాయి, అంతకంటే భయంకరమైన సంఘటనలు రాబోతున్నాయి.
అంతకంటే భయంకరమైన జబ్బులు మనం చూడబోతున్నాం. అది చూస్తున్న మనము, దీర్ఘాయువుతో ఉన్న మనము మన ఆయుష్కాలాన్ని ఎలా కాపాడుకోవాలో ఒకసారి ఆలోచించి. భక్తులైన దావీదు దేవుడంట ఆయుష్ ఇచ్చాడంట. అందుకని బైబిల్ చెప్తుంది ప్రియులారా, దేవుడు దీవిస్తానంట 3-4 తరాలు చూస్తారంట. స్తోత్రం చెప్పండి. ఎన్ని తరాలు చూస్తారు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు? ఎన్ని తరాలు చూశారు? మా మామ 4 తరాలు చూసింది. స్తోత్రం చెప్పండి. చూడగలుగుతున్నామా? మనం ఆలోచించాలి. ఎందుకు మనకు ఆయుష్ ఉండట్లేదు అంటే దేవునికి భయపడట్లేదు మనం. అందుకనే పూర్వం దినాలు భక్తులు ఏమి కళ్ళకపటం తెలియని వారు కాబట్టి 3, 4, 5 తరాలు చూసిన వారు కూడా ఉన్నారు. మరి మనకి ఎందుకు ఆయుష్ ఉండట్లేదు? ఎందుకు బ్రతకాలని బిల్లలేసుకుంటున్నాం? ఎందుకు వ్యాధులకి ఏమంటే మనం బతకాలి. అసలు మనిషి ఎందుకు చచ్చిపోతున్నాడు తెలుసా? బతకాలి అనే ఆలోచన చేత చచ్చిపోతున్నాడు అంటే. ఎందుకని? బతకాలన్నవాడు శుభ్రంగా తిని ఉండొచ్చుగా. అబ్బే నానా గడ్డి, ఆ మందు ఈ మందు, ఒళ్ళు తగ్గడం, అది తగ్గాలి ఇది తగ్గాలని చెప్పి మొత్తం ప్రాణాలు పోతున్నాయి. ఈరోజు చూడండి, పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్ అయితే హార్ట్ స్ట్రోక్ అయిపోయి మనిషి జీవితం అల్పకాలం అండి. కానీ దేవుడు మంచి ఆయుష్ మనకి ఇస్తున్నాడు. ఎలా బ్రతుకుతున్నాం? దావీదు జీవితంలో ప్రియులారా, ఉరియా భార్య అయిన బత్షెబా విషయంలో తప్ప యథార్థంగా బ్రతికాడంట. కొంతమంది బ్రతికారు, ఆశీర్వాదకరంగా బ్రతికారంట. అందుకని భక్తులు అంటాడు, కాకిలాగంట 100 ఏళ్ళు బతికే కంటే హంసలాగా ఒక్కరోజు బతికినా చాలంటాడు. దేవుడు మనకిస్తున్న ఆయుష్కాలాన్ని వ్యర్థం చేసుకొని తింటూ తాగుతూ తిరుగుతూ అదే మనం అనుకుంటున్నామేమో. అనారోగ్యం పాలవుతూ ఇబ్బందులతో సమస్యలతో కొట్టుమిట్టాడడం ఒక వరం కాదండి, వరం కాదు. ఒక ఆయన దైవజనులు హోసన్నా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు ఏసన్న గారు ఆయన దగ్గరికి వచ్చి, దేవుడిని దీవించేశాడు పాస్టర్ గారు అన్నాడంట. చెప్పండి ఏంటి? దేవుడు నన్ను దీవించేశాడు. ఎలా దీవించాడంటే నాకు 7 కొడుకులు ఇచ్చాడు అన్నాడంట. చెప్పండి ఎంతమందిని? 7 కొడుకులు ఇచ్చారంటే ఏదేది తీసుకురా చూద్దాం అన్నాడంట. 7 కొడుకులు నిలబెట్టాడంట. అయ్యగారు చూసి ఏమన్నా రావట్లేదంట. ఎందుకని? పెద్దవాడికంట షర్ట్ ఉంటే డాయర్ లేదంట, రెండో వాడికి డాయర్ ఉంటే షర్ట్ లేదంట, 3వ వాడికి కాడి నుంచి అసలు ఏమి. ఇదేనా ఆశీర్వాదం అంటే? ఇదేనా ఆయుష్కాలం అంటే? ఆలోచించేయండి. మనకిస్తున్న ఆయుష్కాలంలో ఎందుకు సమృద్ధిగా మనం ఉండలేకపోతున్నాం? ఎందుకు దీవెనకరంగా ఉండలేకపోతున్నాం? దేవుడు మనకు ఆయుష్కాలం ఇచ్చాడు అంటే గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు మనం లేచి బ్రతకగలుగుతున్నాము అంటే దేవుడి పని ఇంకా నీ ద్వారా ఏదో మిగులుంది, దాన్ని ముగించడానికి దేవుడు మరొక అవకాశం అంటే మనకేదో నేను తిన్న తిండిని బట్టి వచ్చేసింది, ఇది నేను తాగిన దాన్ని బట్టి వచ్చేసింది, డబ్బు ఉంది కాబట్టి నేను వాడిన బిళ్ళల ద్వారా నాకు ఆయుష్కాలం వచ్చేస్తుంది అనుకుంటున్నారు మనుషులు. నిజంగా ఒక మాట చెప్పండి, కరోనాలో పోయిన వాళ్ళకంటే మనం ఎక్కువ తిన్నామా? కరోనా పోయిన వారికంటే ఎక్కువ సంపాదించామా? ఎక్కువ లాభాన్ని ఉన్నామా? అయినా దేవుడు ఈరోజు మహా భక్తులు అంటున్నారు, దేవుడు నాకు ఏదో పని ఇచ్చాడు, ఆ పని చేయడానికే దేవుడు నన్ను ఇంకా ఉంచాడని. నువ్వేదో బాగా ఉన్నవాడు అను ఆస్తిపరుడు అను దేవుడు మనకు ఆయుష్ ఇవ్వట్లేదండి. ఆయన పని ఇంకా నీ ద్వారా ఏదో చెయ్యాలి, అది చేయడానికి నిన్ను దేవుడు ఇంకా భూమి మీద ఉంచాడు. అందును బట్టి దానినే దేవుడి దగ్గర వరంగా మనం పొందుదము గాక, దేవుడి పని మనం పూర్తి చేయదము గాక. భక్తుడైన దావీదు జీవితంలో దేవుడు అప్పగించిన పని ఒక బహుశ్రేష్టమైంది. ఏంటి చెప్పండి? దావీదుకి ఇచ్చిన దేవుడి పని మందిరం కట్టాలనుకున్నాడు, కానీ తను కట్టలేనప్పుడు అంటే మీరు చదువుకోండి, దినవృత్తాంతాల్లో ఉంటుంది, మందిరానికి కావాల్సిన సామాగ్రిని అంతా పోగు చేసి, రెండవది తన కుమారుడు మందిరం కట్టినప్పుడు ఏమైనా యుద్ధాలు వస్తాయో అని చెప్పి నలుదిశలో యుద్ధం చేసి ఏమిచ్చాడట? నెమ్మదిని. ఏమంటే సొలొమోను దేవాలయం కడుతున్నప్పుడు అంట 40 సంవత్సరాలు ఏముందంటే చుట్టూ నెమ్మది ఉందంటండి. ఒక్కటి రాలేదంటే యుద్ధానికి. ఎందుకని? తనకి ఇచ్చిన ఆయుష్కాలంలో తన కుమారుడు దేవాలయాన్ని కట్టడానికి కావాల్సిన వెండి, బంగారం, ఇత్తడి, ఇనుము అన్నీ సమకూర్చాడు. దాంతోపాటు నలుదిశలో యుద్ధము చేసి తన కుమారుడి మీదకి ఎవ్వడూ శత్రువు ఉండకూడదని అందరినీ కూడా యుద్ధంలో గెలిచి తన బానిసలుగా చేసుకున్నాడు. అందుకని సొలొమోను నెమ్మదిగా అంటే దేవుని మందిరాన్ని
కట్టగలిగేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కొన్నిసార్లు దేవుడు మనకి తన పనికై, తన సేవకై, తన పరిచర్యకై, తన పనిని నీ ద్వారా జరిగించడానికి నీకు ఆయుష్కాలం ఇస్తూ ఉంటే తిని తాగి సుఖించి నా ప్రాణమా తినుము తాగుము అంటున్నావే తప్ప ఏంటి ప్రభువా నాకు ఎందుకు ఆయుష్కాలం ఇచ్చావు, తద్వారా నాకు ఏమిటి, నా ద్వారా ఏం చెయ్యాలనుకుంటున్నావని ఏనాడైనా ప్రార్థించావా ప్రభు సన్నిధానం ముందు? దావీదుకు దేవుడు ఇచ్చిన వరం ఆయుష్కాలం. తన ఆయు ఉన్నంత వరకు కూడా యథార్థంగా బ్రతుకుతూ దేవుని పని చేస్తూ తన స్తుతి శ్వాసను విడిచినట్లుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా మన ఆయుష్కాలం అంతా కూడా దేవుడు ఎక్కడుగుతాడండి. చదవండి ప్రసంగి గ్రంథం 11:9 ఎవరుడా నీ ఎవల కాలం ముందు తిను తాగు తిరుగు, కానీ చివరికి దేవునికి లెక్క అప్పగించాలనే విషయం బట్టిగా మర్చిపోవద్దు. ఎందుకు తిన్నామో లెక్క చెప్పాలంట, ఎందుకు తాగామో అదేంటయ్యా ఉంది కాబట్టి తిన్నామంటామేమో. భక్తుడు అన్నాడు తినడానికి కాదు బ్రతకాల్సింది, ప్రభువా నీ పని చేయాలి, నాకు శక్తినివ్వడానికి ఒక ముద్ద తింటున్నాను ప్రభువా అని చెప్పంట. మనం తినే ప్రతి ముద్దకు కూడా ఏం చెప్పాలంట? మాట్లాడరే, లెక్క చెప్పాలి. ఎందుకు తిన్నావు? ఆకలేసింది కాబట్టి తిన్నాను అంటావా? అయ్యా నీ వాక్యం చెప్పాలి, నీ వాక్యము నేను ఆరాధించాలి, స్తుతించాలి, ప్రార్థించాలి. నేనైతే ఒకటే చెప్తాను, ఒకవేళ ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత మీరు ఇచ్చే బియ్యం ప్రతి రూపాయి అక్కడ పెట్టుకొని ప్రభువా ఈ వారమంతా నాకు కావాల్సిన సామాగ్రి తెచ్చి పెట్టుకున్నాను, దేనికో తెలుసా? నా సంఘం వర్ధిల్లాలని, నా సంఘం దీవించబడాలని, మా సంఘం ఆశీర్వాదకరంగా ఉండాలని, నీ సన్నిధానం ముందు మోకరించడానికి శక్తిని ఇవ్వడానికి. నా భార్య వండి పెడితే నేను అంత ముద్ద తిని మళ్ళీ ఏం చేయాలి? మంచం మీద గుర్రెట్టుకుని పడుకోవాలి. నీ సన్నిధానం ముందు చేతులు ఎత్తి ఏం చేయాలండి? ప్రార్థించదును ప్రభువా, అందుకు నేను తింటున్నా. ప్రతిరోజు ఎప్పుడైనా ఖాళీ వచ్చింది అనుకోండి, అనుదినం అన్నా దేవుడు నాకు ఇచ్చిన ఫోన్ ద్వారా వాక్యం చెప్తాను. ఏమండి ఈ ప్రాంతానికి వెళ్ళైనా స్వార్థ పరిచయం చేస్తాను. సోమవారం స్వస్థతశాల, బుధవారం స్వస్థతశాల, శుక్రవారం స్వస్థతశాల, శనివారం ప్రతి 2వ శనివారం కుటుంబ ఆశీర్వాద కూడికలు, అలాగే కొన్ని 2వ గురువారాలు దేవుని చిత్తమైతే ఆ గృహదర్శనం ఇలా చేస్తూ దేవుడి పని చేస్తూ దేవుడి కార్యక్రమాలు తెలియజేస్తూ ఆ దైవజనుడు పిలిస్తే వాక్యాన్ని ప్రకటిస్తూ ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుని కార్యక్రమాలు పాల్గొంటూ తప్ప దేవుడిచ్చిన ఆయుష్కాలను వృధాపరచుకోవడానికి కాదండి. ఎంతవరకు చేయగలమో దేవుడి పని చేయడానికి దేవుడు గొప్ప వరం ఇచ్చాడు. ఈరోజు ఆయన ఇచ్చిన వరాన్ని దుర్వినియోగం చేసుకున్నావేమో, తినడం తాగడం పనిగా పెట్టుకొని ఇచ్చిన ఆయుష్కాలను వ్యర్థపరుస్తున్నావేమో, అదే గొప్ప వరం అనుకుంటున్నావేమో. జాగ్రత్త, దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడికి ఇచ్చిన ఆయుష్కాలను బట్టి లెక్క అప్పగించేటప్పుడు నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేసుకొని తద్వారా జీవించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. రెండో విషయం దగ్గర కొంత రెండోది, దావీదుకు దేవుడు ఎందుకు వరం ఇచ్చాడు? ఏమడిగాడు దేవుడు సన్నిధానం మందు? చదవండి 27వ కీర్తన 4వ వచనం. కీర్తన గ్రంథం 27వ కీర్తన 4వ వచనం. అక్కడేమంటున్నాడు? యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను. ఏమని వరం అడిగాడంట? ఒకటి, నీ మందిరంలో కూర్చోవాలి. చెప్పండి, ఎక్కడ కూర్చోవాలంట? మనం ఎక్కడ కూర్చోంటున్నాం? అమలకల దగ్గర, ముసలమ్మ ముచ్చట్ల. టైం దొరికింది చాలు అనకూడదుగా. మనం ఎక్కడ కూర్చో. అందుకని బైబిల్లో కీర్తన 1:1 ఏమనుంది? కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండక. మనం ఎక్కడ కూర్చోకూడదండి? కిలకిల నవ్వి అమ్మలక్కల దగ్గర. ఇది నిజమా అంటూ ఆ గురించి వీళ్ళ గురించి చెప్పి అమ్మలక్కల దగ్గర మనం కూర్చోకూడదంట. ఎక్కడ కూర్చోవాలి? ఖాళీ దొరికింది కాబట్టి కాసేపు దేవుని గుళ్ళో కూర్చుందాం అని చెప్పి దేవుని గుళ్ళో అక్కడ ఏమన్నా చూడండి, జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప చేయడానికి. రెండోది ఏంటంట? ఆయన మందిరములో ధ్యానించడానికి. మందిరంకి వచ్చిన తర్వాత ఎంతసేపు ప్రార్థన చేసుకుంటాం? కాసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం. మూడోది ఏంటి? ఆయన ప్రసన్నత చూడడానికి. కళ్ళు మూసుకొని ప్రభువా నాకు కనబడుము, నాతో మాట్లాడము. దేవందరికీ కనబడుము, అందరితో మాట్లాడము. నిన్ను నాకు చూపించుము, నన్ను నాకు చూపించుము. దైవజనులు మొంగుమూరి దేవదాసయ్య గారి యొక్క సూక్ష్మ ప్రార్థన. దేవా నాకు కనబడుము,
నేను ఎలా ఉన్నానో నాకు చూపించు. అందరికీ కనబడు, అందరికీ చూపించు. నన్ను నాకు చూపించు, నిన్ను నాకు చూపించు. ఎంత సూక్ష్మ ప్రార్థన, ఎంత భక్తి ప్రార్థన ఒకసారి ఆలోచించేది. దేవుడా, నేను ఎలా ఉన్నాను ఒకసారి చూడాలనుకుంటున్నాను. నేను నీ దగ్గర యథార్థంగా ఉన్నానా, భక్తిగా ఉన్నానా, నీ దగ్గర నేను కరెక్ట్గా ఉన్నానా. 139వ కీర్తన అనుకుంటా, అక్కడ అంటాడు కదా, ఆయాసకరమైన సంగతి నాలో ఉన్న ఎడలా దాన్ని తీసివే ప్రభువా. దేవా, నన్ను పరిశీలించుము, నన్ను పరిశోధించుము అని ప్రార్థన చేసుకుంటాడు. ఈ రోజైనా మనం చూసుకున్నామా, అద్దం ముందు దగ్గరికి వెళ్తే మన లోపాలు ఎలా కనబడతాయో, దేవుని సన్నిధానమందు, దేవుని వాక్యము దగ్గర ప్రార్థనలో మన లోపాలు మనకు అలా కనబడతాయండి. అందుకని కొంతమంది అంటారు ఎక్కువ దేవుని మందిలో కూర్చోడానికి ఇష్టపడరు, దేవుని వాక్యానికి వినడానికి ఇష్టపడరు, దేవుని సన్నిధిలో ధ్యానం చేయడానికి ఇష్టపడరు. కారణం ఏంటి అంటే ఎక్కడ తమ లోపాలు బయటపడిపోతాయోనని. కాబట్టి ఈరోజు మనం అలా ఉండకూడదు. భక్తులైన దావీదు యొక్క ఆలోచన, అనుభవం ఏంటో తెలుసా, నేను సరి చేసుకుంటా, సరిదిద్దుకుంటా, దేవుని మందిరంలో ధ్యానిస్తా, ఆయన మందిరం అంటే నాకు ఇష్టమని 122వ కీర్తన మొదటి వచనంలో యెహోవా సన్నిధికి వెళుదాము రండని జనులు నాతో అన్నప్పుడు ఆనందంతో గంతులు వేస్తారు. ఎవరండి? గొర్రెల కాపరా, రాజండి. రాజుగా ఉన్నప్పుడు మాట్లాడుతున్నాడు. రాజుగారికి ఖాళీ ఉంటుంది అసలు? సీఎం గారికి ఖాళీ ఉంటుంది అసలు? జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంటికి రమ్మంటే వస్తాడా? ఎందుకు వస్తారు? దేశాన్ని ఏలుతున్న నాయకుడు ఆయన. ఒక రాష్ట్రాన్ని ఏలుతున్న నాయకుడికే ఖాళీ లేకపోతే దేశాన్ని ఏలుతున్న నాయకుడికి ఎక్కడ ఖాళీ ఉంటుంది? అయినా 7 సార్లు ప్రార్థన చేస్తాడంట. ఎంత బాగా ఆయన ప్రార్థన చేసి కన్నీళ్ళు కాలిస్తేనంట, చెప్పండి, పరుపంట నీళ్ళు కుట్టుకుపోద్దంట, అంత కన్నీరు కాలుస్తాడంట. మరి మనం పరిశీలించుకుందాం, మనం ఏ పార్టీ వారంగా ఉన్నామో, మనం ఎలా ఉన్నామో, మన భక్తే గొప్పనో, మన సన్నిధి గొప్పనో, మనమే గొప్పగా భక్తి చేస్తున్నాము అనుకుంటున్నామేమో ఈరోజు వాక్యం వింటూ. మన భక్తి ఆవగింజల అరబద్ధంత కూడా ఉందనే విషయాన్ని గుర్తెట్టుకుందాం. భక్తులైన దావీదు అన్నాడు, నీ మందిరంలో కూర్చోవాలి, వాక్యం చదవాలి, ధ్యానించాలని ఆశ వరంగా నాకు ఇవ్వు ప్రభువా అని. 3వ వరం దగ్గరికి వస్తున్నాం చూడండి. 119వ కీర్తనలో అంటాడు, 119వ కీర్తన 56వ వచనం, 119వ కీర్తన 56వ వచనం, నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయి. నీ వాక్యమే నాకు వరం కావాలంట. చెప్పండి, ఏం కావాలి? ఈరోజు వాక్యం అంటే మీకు ఇష్టంగా ఉందా? వచ్చిన కాడి నుంచి ఆ పాస్టర్ గారు పద్దాక ప్రార్థన ప్రార్థన అంటాడు, సన్నిధి సన్నిధి అంటాడు, గుడికి రా అంటాడు, పాటలు పాడంటాడు. చక్కగా జోల పాడినట్టు అనిపిస్తుందా? చక్కగా చూడండి, ఇద్దరు పడుకున్నారు, అటొకరు ఇటొకరు. తాతయ్య గారు బాగుందా? లాలి 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 లాలమ్మ లాలి. పాప ఆయన ఏదో డ్యూటీ చేసి వచ్చాడు, బాబు డ్యూటీ చేసి వచ్చాడు. విందాం. దేవుని వాక్యమే నాకు వరంగా ఉండాలి అంటే ఏమన్నాడు తెలుసా? అయ్యా, ఆ పాస్టర్ గారు చెప్తా ఉంటే అలా వినాలని ఉందయ్యా, అదే నాకు వరం అంటున్నాడు. మీకు ఎప్పుడు ఆపేస్తాడు ఆ పాస్టర్ గారు, అప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం. అదే వరం మనకి. దేవుని ఉపదేశం వినాలని, ఆ ఉపదేశం ప్రకారం నడవాలని, ఆ ఉపదేశం ద్వారా దీవించబడాలని దావీదు వరం అడుగుతున్నాడండి. అయ్యా, వాక్యం చదువుతుంటే నాకు అర్థం కావట్లేదు, కానీ అయ్యగారు చెప్తా ఉంటే నాకు కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి, ఆ మాటలు నేను అలా వినాలని ఉంది. నీకు అవకాశం ఉంటే అయ్యగారు ఎప్పుడు ఆరాధన పెడితే అప్పుడు నాకు సెలవు దొరకాలి, ఆయన మాటలు వినాలి అని ఎంతమంది ఆలోచిస్తున్నారండి? ఆదివారం రావడమే కష్టంగా ఉంది. అక్కడికి 7 కాడి నుంచి 9 దాకే అరగంటే వాక్యం. ఈ అరగంట వాక్యానికి కూడా మీరిద్దరు కాలు సాపి నిద్ర పోయారంటే ఏమనాలి? నేను ఆలోచించేది. కాబట్టి గమనించండి, మీకున్న బాధలు నాకు తెలుసు. అయినప్పటికీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, దైవజనులు వాక్యం చెప్తున్నప్పుడు అంటే వినాలి. మళ్ళీ చెప్తున్నాం, మా దైవజనులు, మా అనుభవపూర్వకంగా చెప్పిన దైవజనులు చెప్పిన మాట. మనం అంటే గుడికి వస్తాం, ఇంటికాడ రెడీ అయిపోయి గుడికి వస్తాం. మనం గుడికి వచ్చేటప్పుడంట మనం పిల్లలు తీసుకొస్తాం చూడండి. అప్పుడు ఏం చేస్తాం? కుడి చేయి ఒకడిని, ఎడమ చేయి ఒకడిని పట్టుకోమంటాం కదా. అలాగంట నీ కుడి చెయ్యి దేవుని దూత పట్టుకుంటుందంట, నీ ఎడమ చెయ్యి దెయ్యం దూత పట్టుకుంటుందంట. వినాలి చాలా జాగ్రత్తగా. నువ్వు గుడికి బయలుదేరుతున్నప్పుడు నీ కుడి చెయ్యి దేవుని దూత, ఎడమ చెయ్యి దెయ్యం పట్టుకుంటుంది. నీ పక్కకే వచ్చి నించుంటుంది, నీ పక్కనే కూర్చుంటుంది. దేవునికి తప్పట్లు కొట్టి, దేవుణ్ణి ఆరాధించి, వాక్యాన్ని విని, పశ్చాత్తంతో ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు
ఈ దెయ్యం అంట చెయ్యి వదిలేద్దంట. ఎందుకని? ఆరాధించో, స్తుతించో, పాటలు పాడో, తప్పట్లు కొట్టో. కాబట్టి యెహోవా నా యొద్దకు రండి, నేను మీతో వచ్చేదని చెప్పినట్లుగా తన దూతని నీకు ఇచ్చి పంపిస్తాడంట. అప్పుడు దెయ్యము నీకు దూరంగా వెళ్ళిపోద్దంట. వినాలి చాలా జాగ్రత్తగా మా భక్తులు చెప్పిన మాటలు. రెండవది, అలా కాకుండా తప్పట్లు కొడతా ఉంటే రోడ్డు మీద ఎవడు వెళ్తున్నాడా, ఎదురింటోడు ఏం చేస్తున్నాడా, పక్కింటి ఆవిడ ఏం చేస్తుందా, ఏం తెచ్చుకుందా అని అటు ఇటు చూస్తూ వాక్యం చెప్తున్నప్పుడు గుర్రెట్టి నిద్రపోయి అంతా అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయేటప్పుడు అంట ఇందులో దేవుడి కార్యక్రమం నువ్వేం చేస్తావు? అందుకని దేవుని దూత అంట మన చెయ్యి వదిలేస్తుంది. ఇప్పుడు చెప్పండి, దెయ్యం ఏం చేస్తుంది? కాబట్టి అడుగులు అడిగేసుకొని చక్కగా ఇంటికి వెళ్ళి గుడికి వెళ్ళాను కానీ ఏమి అసలు గుళ్ళో ఏం చేసావు? నా మందిరంలో నీ ప్రవర్తన జాగ్రత్త అన్నాడు. ఎందుకని ఊరికనే అలా దేవుడి ముందు మనం ఎలా కూర్చున్నా దేవుడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. కూర్చునే విధానం జాగ్రత్త, మాట్లాడే మాటలు జాగ్రత్త, చూసే చూపు జాగ్రత్త, అన్నీ జాగ్రత్త. నువ్వు ఇంటికాడ కూర్చొని ఎలాగైనా ఉండు, తప్పులేదు. కానీ మందిరంలోకి వచ్చిన తర్వాత ప్రసంగి 5:1 నీ ప్రవర్తన జాగ్రత్త. అందుకని నిద్ర వచ్చినప్పుడు అయ్యగారు అన్నారు, మెలకుగా ఉండండి ప్రియులారా, మీ మీద కీడున్నది ప్రియులారా, పక్కనే ఉన్నాడు శనిగాడు, నీ పక్కకు చేరేను శనిగాడు. పక్కనే ఉన్నాడు పగవాడు, నీ చెక్కికి చేరేను శనిగాడు. కాబట్టి శనిగాడు నీ దగ్గర రాకుండా ఉండాలంటే నీవు విన్న వాక్యము, చేసే సన్నిధి చాలా జాగ్రత్తగా చేయాలి. కాబట్టి ఉపదేశము వినాలనుంది, ధ్యానించాలనుంది, చెప్పాలని ఉందని, ఇది వరంగా నాకు కావాలని దావీదు అడుగుతున్నాడు. ఇప్పటికి ఎన్ని చెప్పాము? 3 చెప్పాము. మొదటిది ఏంటి? ఆయుష్ను వరంగా అడిగాడు. రెండవది దేవుని మందిరం వరంగా అడిగాడు. మందిరం కావాలి ప్రభువా, కూర్చోవాలి, ధ్యానించాలి, నీ ప్రసన్నత చూడాలి, నీ దర్శనాలు చూడాలని. మూడోది నాకు వాక్యం కావాలి ప్రభువా అని అడిగాడు. ఇంకొక మాట ఏంటి తెలుసా? ఇది రాయబడలేదు కానీ మనం ధ్యానించవచ్చు. ఏంటది? నీ ఆత్మ నాకు వరంగా కావాలి. చెప్పండి, దావీదుకున్న మహాభాగ్యం ఏంటి? ఒకప్పుడు సౌలుకి ఉంది, కానీ సౌలు తన చేతులారా దేవుని ఆత్మను దూరం చేసుకున్నాడు. దావీదు మట్టిగా దేవుని ఆత్మని ఎల్లప్పుడూ తనతో ఉంచుకున్నాడు. అందుకని అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 38, 39, 40 వచనాలు చదివితే నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపడి మారు మనసు కలిగి జీవిస్తే, చెప్పండి, పరిశుద్ధాత్మను వరమును మీకు ఇచ్చేదను. స్తోత్రం కలుగును గాక. దేవుని ఆత్మ రావాలంటే దైవజనుడు చేతులు వేసేస్తే వచ్చేదో. మరి ఎలా ఉండాలి? లోపల బాగుండాలి. చెప్పండి, ఏముండాలి? అన్నిటికీ స్కానింగ్ ఉంది కానీ నీ మనసులో ఏమనుకుంటున్నావు? స్కానింగ్ లేదు. కానీ నీ హృదయాన్ని చూడగలిగిన వాడు నేను ప్రకటిస్తున్నా దేవుడు. ఆయన దగ్గర నీ హృదయం బాగుంటే ఈ 4వ వరం బట్టిగా ఆయనే నీకు కుమ్మరిస్తాడు. రానున్న దినాలు పెంతుకోస్తు పండగ రాబోతుంది. కరెక్ట్గా యేసయ్య లేచిన పునరుద్ధానుడైన 50వ రోజు పెంతుకోస్తు పండగ వచ్చింది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని పండగ సమయానికల్లా ప్రభు సన్నిధానం ముందు పశ్చాత్తాపడుతూ అయా పరిశుద్ధాత్మ వరం నాకు కావాలి అని మన భక్తులు ఎన్ని రోజులు చేశారంటే ప్రార్థన? 10 రోజులు. చెప్పండి, ఎన్ని రోజులు? ఆరోహణం అయిపోయిన కాడి నుంచి 10 రోజులు ఏక మనస్సుతో, ఏకాత్మతో, ఏక శరీరముగా కూడి మందిరంలో ఎలుగెత్తి 120 మంది ప్రార్థన చేస్తే పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు అలా వారి మీదకి దిగి వచ్చేసాడు. స్తోత్రం చెప్పండి. ఆనాడు సమూయేలు తైలాభిషేకము ద్వారా దిగి వచ్చినట్లు దేవుని ఆత్మ ప్రసన్నత. అందుకనే 51వ కీర్తన ఉరియా భార్య అయిన బత్షెబా దగ్గర పాపం చేసినప్పుడు 3 విషయాల్లో ప్రార్థన చేసుకుంటాడు. 51:11 నీ మందిరంలో నుంచి నన్ను తోసేయొద్దు, నీ ఆత్మ నాకు దూరం చేయొద్దు, ఎల్లప్పుడూ నీకు దగ్గరగా ఉండేటట్లు నాకు సహాయం చేయండి. అందులో 2వ ప్రార్థన నీ ఆత్మను నాకు దూరం చేయొద్దని ప్రార్థన చేసుకుంటాడు. కాబట్టి పరిశుద్ధ ఆత్మ కొరకు ప్రార్థిద్దాం. యేసయ్య నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో మరణించి ఆయన పునరుద్ధానుడు చెందాడు. ఆయన తిరిగి లేచాడని నమ్మి నీవు ఈ 4 వరాలు, ఆయుష్ను, దేవుని సన్నిధిని, ఆయన ఉపదేశమును, ఆయన ఆత్మను వరముగా దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. తల వంచని ప్రార్థన చేసుకుందాం.